మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల సందర్భంగా పొదలకూరు మండలం సూరాయపాలెంలో దొరికిన లిక్కర్పై కాకాని గోవర్ధన్ రెడ్డి కారకుడని, ఈ లిక్కర్ కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన లిక్కర్ అని చెప్పేందుకు మరో కేసు తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆ గ్రామ మాజీ సర్పంచి బత్సల సురేష్ కుమార్ రెడ్డి పేరును ఈ కేసులో ఇంక్లూడ్ చేసి బత్సల సురేష్ కుమార్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా బత్సల సురేష్ కుమార్ రెడ్డి వైసీపీ కాబట్టి కాకానిపై కూడా కేసును తీసుకువచ్చేందుకు ఇప్పటికే ఒక పథకం రూపొందించినట్టు తెలుస్తుంది. దాదాపుగా ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డిపై 8 కేసులు నమోదయ్యాయి. పలు రకాలైన కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో వల్లభనేని వంశీని పలు కేసుల్లో ఎలా ప్రభుత్వం లేదా పోలీసులు ఎలా ఇరికించారో అదే టైపులో కాకాని గోవర్ధన్ రెడ్డికి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులు, ఈ మద్యం ఎవరిది అన్న విషయం ఇప్పటి వరకు తెలియదు. అయితే తాజాగా ఈ కేసును తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తిరగదోడే ప్రయత్నంలో భాగంగా ముందుగా బత్సల సురేష్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించి బత్సల సురేష్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి బత్సల సురేష్ కుమార్ రెడ్డి ద్వారా కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా కాకాన్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధంగా రకరకాలైన ఆలోచనలతో ముందుకు వెళ్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అనేక మంది వైసీపీ నాయకులు సర్వేపల్లి నియోజకవర్గంలో యూజీలోకి వెళ్ళారు, పోలీసుకు దూరంగా వెళ్ళిపోయారు. వీరెవరి ఫోన్లు ఆన్సర్ చేయడం లేదు, వైసీపీ నాయకులు ఎవరు అందుబాటులో లేరు. అయినా పోలీసులు అటు ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. పోలీసులు ఎక్సైజ్ శాఖ కలిసి ఈ కేసులో ఎలా కాకాన్ని ఇరికించాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు పోలీసులు ఈ కేసు విషయంలో నోరు విప్పడం లేదు, ఎలాంటి ధృవీకరణ చేయలేదు. విశ్వసనీయమైన సమాచారం మేరకు 2024 ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ మద్యంని కాకాని పై వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది.